హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్లో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్లో ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ, నోటిఫికేషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్. సో ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అసిస్టెంట్ మేనేజర్ 8 పోస్టులు అయితే వచ్చాయి. సాలరీ 62,000 నుంచి ఉంటుంది. మినిమం ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్, అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years అయితే ఇచ్చారు. ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ స్టిపులేటెడ్ ఫర్ ద అబౌవ్ పోస్ట్ షుడ్ బి యాజ్ ఆన్ 8/1/2025. ఏజ్ విల్ బి రిలాక్స్డ్ ఫర్ డిజర్వింగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ candidates. Selected candidates on contract appointment may be considered for IDA pay scale on contract basis, subject to satisfactory completion of 2 years contract period. 2 సంవత్సరాలు అయితే కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ CMRL అండ్ పర్ఫార్మెన్స్. సో ఇది 2 years కాంట్రాక్ట్ బేస్ అయితే ఇస్తారు మనకి. ఇది గవర్నమెంట్ అండ్ PSU విత్ మినిమం 2 years ఇన్ రెగ్యులర్ పే స్కేల్. అంటే యాజ్ పర్ తమిళనాడు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో ఆ బేసిక్ మీద 2 years రెగ్యులర్ పేమెంట్ అనేది ఇస్తారు. ఇంకా హయ్యర్ రెమ్యునరేషన్, హయ్యర్ పోస్ట్ షెల్ బి కన్సిడర్డ్ బేస్డ్ ఆన్ ద ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు ఇంకా అంతకుముందు 2 years అడిగారు కదా, 2 years కన్నా ఎక్కువ ఉంటే కూడా మీకు హయ్యర్ పోస్ట్ కూడా ఇవ్వచ్చు. కన్సల్టేటెడ్ పేమెంట్ ఉంటుంది. బెనిఫిట్స్ లైక్ మెడికల్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్, మొబైల్ ఫోన్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది, సిమ్ కార్డ్ ఫర్ అఫీషియల్ యూజ్ అండ్ అదర్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వస్తాయి మీకు. ఇక 8 పోస్టులోనే అసిస్టెంట్ మేనేజర్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి BE, BTech, సివిల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు. గ్రాడ్యుయేట్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అప్రూవ్డ్ బై AICTE UGC నుంచి ఈ పోస్ట్ అయితే ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి అంటున్నాడు. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బెటరు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 2 stages ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి ఫాలోడ్ బై ఏ మెడికల్ ఎగ్జామినేషన్. ద సెలెక్షన్ ప్రాసెస్ విల్ జడ్జ్ ద క్యాండిడేట్ ఆన్ డిఫరెంట్ ఫేస్ట్స్ లైక్ నాలెడ్జ్, స్కిల్స్, కంప్రహెన్షన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది. ఇక మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కంపల్సరీ ఉంటుంది. రిలాక్సేషన్ అంటే క్యాస్ట్ మన యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి ఎక్స్పీరియన్స్, ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఇక పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ నాన్ రిఫండబుల్. దీనికి ఫీ వచ్చేసి 300 rupees అయితే ఉంది. నాన్ రిఫండబుల్ ఫీ ఇది ఓన్లీ ఫర్ OC అండ్ OBC క్యాండిడేట్స్కి. SC STకి 50 రూపాయలు అయితే ఫీ ఉంది. సో ఇది పేమెంట్. ఇక ఈ మెట్రోలో మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు అడ్రస్ కూడా ఇచ్చారు, బ్యాంక్ అడ్రస్, బ్యాంక్ త్రూ పేమెంట్ చేసేసేయాలి. ఈ IFS కోడ్కి చేసేసిన తర్వాత నో అప్లికేషన్ ఫీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, డిజబిలిటీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ రిఫండ్ అయితే ఇవ్వరు. జనరల్ కండిషన్స్ ఓన్లీ ఇండియన్ ఉమెన్ నేషనల్స్ నీడ్ టు అప్లై. ఓన్లీ ఉమెన్స్ కోసం ఇది. ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఈ డేట్ వరకు వర్తిస్తాయి. సో 8/1/25 వరకు వర్తిస్తాయి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన డేట్ అది కాబట్టి. ఓకే, ద కాంట్రాక్ట్ పీరియడ్ 2 years అయితే ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి ఒక లిమిటెడ్లోనే పిలుస్తారు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లా ఉంటుంది కాబట్టి మీరు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సేమ్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఇప్పుడు ఏ సిటీలో ఉన్నా కూడా, ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నా కూడా హైదరాబాద్లో కూడా మెట్రోలో ఎవరైనా జాబ్ అప్లై చేసుకోండి, ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మెట్రో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటే ఉంటాయి దేశంలోనే. సో అవన్నీ కూడా ఇలాగే ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇలాగే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యూచర్లో మీరు హైదరాబాద్లో కూడా అప్లై చేసుకోవాలండి. సో అందుకని ఇది
ఇప్పుడు మీరు ట్రై చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎవరైతే మెట్రోలో చేయాలని ఇంట్రెస్ట్ ఉందో. ఇక నో టీఏడిఏ విల్ బి పేడ్ బై సిఎంఆర్ టు ద క్యాండిడేట్. ఓకే, ఇంటర్వ్యూకి అయితే నో టీఏడిఏ. సో పర్సన్స్ ఆల్రెడీ వర్కింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈమెయిల్ ద్వారా అది ఎన్ఓసి తీసుకోవాలి. అది జనరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక హౌ టు అప్లై అని అంటున్నారు. బిఫోర్ అప్లైయింగ్ క్యాండిడేట్ అడ్వైజ్ టు రీడ్ ద అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ. మేము చెప్పినా కూడా అదే చెప్తాం. అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు నోటీస్ అనేది మేము చెప్తాం ఇలా వచ్చింది చేసుకోండి అని, కానీ మీరు టోటల్గా అడ్వర్టైజ్మెంట్ అది కేర్ఫుల్లీ చదువుకొని అప్లై చేసుకోండి అని చెప్తారు ఎవరైనా సరే. సో ఇక్కడ ఇచ్చారు అప్లై ఆన్లైన్ సిఎంఆర్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ క్లిక్ చేస్తే మనకి లింక్ వస్తుంది. ఆ లింక్లో ఎలా అప్లై చేయాలని నేను చెప్తాను మీకు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో అది ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది కదా. సో ఇది ఆన్లైన్లోనే. ఇక్కడ అవన్నీ మనం చూద్దాం ఒకసారి, వాళ్ళు అడిగే డీటెయిల్స్ అన్నీ కూడా. లిస్ట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అప్లోడ్ ద రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫోటో, ఏజ్ ప్రూఫ్, కమ్యూనిటీ సర్టిఫికేటు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఎన్ఓసి. ఇది పర్మనెంట్ వాళ్ళకి, ఇది ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి. అప్లికేషన్ ఫీ, కాపీ ఆఫ్ ది డీటెయిల్డ్ రెజ్యూమ్, బయోడేటా, సివి, ప్రూఫ్ ఫర్ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళు, ప్రూఫ్ ఆఫ్ డిజబిలిటీ, ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్ ఉంటే అవి పెట్టండి. ఓకే, ఎనీ ఎంక్వైరీ ఈ ఈమెయిల్కి మీరు మాట్లాడచ్చు. అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. 10 to 6 PM మీరు వాళ్ళతోటి మాట్లాడచ్చు. ఇవి ఇంకా మనం ఈ వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. సో మనం ఇక్కడ చూసారు, ఇది సిఎంఆర్ఎల్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ 1/225 ఉంది. అదే కాదు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే అడ్వర్టైజ్మెంట్ బట్టి మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి 1/2025 ఉంది కదా. సో ఇది హెచ్ఆర్ కాన్ అని ఇచ్చారు కదా, అదే కాదని చూసుకోండి ఇది. సో దీని మీద మీరు ఇది అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్ బేస్ అన్నారు కానీ సివిల్. సో ఇక్కడ మీరు డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేటు 10/2/2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. అప్లై నవ్ అని చూసి దాని మీద క్లిక్ చేయగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని ఫస్ట్ లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మన ఆల్రెడీ ఈమెయిల్ పాస్వర్డ్ ఉండాలి కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సైన్ అప్ చేయాలి. సైన్ అప్ చేసి ఇక్కడ మిస్టర్ మిస్ అయితే మిస్ ఇక్కడ. సో మీరు ఎంటర్ యువర్ నేము, యూజర్ నేము, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ ఒకటి సబ్మిట్ చేసేస్తే మీరు సబ్మిట్ చేసాక మీకు ఓటీపీ ఆర్ ఈమెయిల్ ఐడికి మీరు ఓటీపీ రావచ్చు. దాన్ని మీరు లేదంటే వెరిఫికేషన్ ఈమెయిల్ వస్తుంది, దాన్ని ఓకే చేసేస్తే మీకు నెక్స్ట్ ఇవన్నీ అప్లోడ్ చేయమని వస్తుంది. ఇక్కడ ఏదైతే మనం చూసామో ఈ డీటెయిల్స్ ఆన్లైన్లో అప్లై చేయాలన్నాను కదా, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో క్యాండిడేట్ ఆర్ రిక్వెస్టెడ్ సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ రిక్వెస్ట్ డాక్యుమెంట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 10/2/2025 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో అప్లై చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీరు ఒకసారి వన్స్ రిజిస్ట్రేషన్ అయ్యాక ఈమెయిల్ పాస్వర్డ్తో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఆల్ డీటెయిల్స్ ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇక ఫీజు డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది ఇమీడియట్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలా జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం అప్డేట్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.